హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీ ఇన్ తెలుగు వైబ్స్. కరెక్ట్గా టైం 12:54. నా దగ్గర ఇంకో ఫోన్ లేకపోవడం వల్ల సరిగ్గా చూపించలేకపోతున్నాను. సో ఏమనుకోకండి. ఇప్పుడు మొన్న ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను కదా, మిడ్ ఎగ్జామ్కి నైట్ అవుట్ అని. ఇప్పుడు సెమ్ ఎగ్జామ్కి నైట్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను నైట్ అవుట్ చేద్దాం అనుకోలేదు. ముందుగా బోల్డ్ ప్లాన్ చేసి ఏదేదో చేసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం అని అనుకున్నాను. ఇదిగోండి అని చూపిస్తాను మీకు ఎలా చేశాను. ఇదిగోండి, సో అక్కడ గోడకి పెట్టాను కదా, అవి మిడ్ ఎగ్జామ్ టైం టేబుల్స్ ఇవో ఉన్నాయి. మొత్తం అలా నేను ఏదేదో చేసేద్దామని అలా రాసుకున్నాను. కరెక్ట్గా రేపు స్టార్ట్ చేద్దాం అనగా ఈరోజు ఫోన్ డిస్ప్లే పోయింది. అది వేయించలేక 7 రోజులు ఆగాను. 7 రోజుల తర్వాత ఆ డిస్ప్లే వేయించాను. తర్వాత ఏమన్నా చదువుకున్నానంటే మళ్ళీ 3 రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఏమన్నా చదువుకున్నానంటే ఏం లేదు. ఈ రోజైనా ఏదన్నా చదువుతున్నానా అని అనుకుంటే ఏం లేదు. పొద్దున్న అనుకున్నాను స్టార్ట్ చేసేద్దాం అని అనుకున్నాను. ఏం చేయలేకపోయాను. మనం చదవడం ఎలా డిలీట్ చేస్తాం అనుకుంటున్నారు? ఇది రేపు చదువుదాంలే, టైం ఉందిలే కదా అని చదువుదామని అనుకుంటాం. కాకపోతే చదవం, అలా డిలే చేస్తూ వస్తాం. అలా ఇలా నైట్ అవుట్లు చేయాల్సి వస్తుంది. ఆవిలింతలు కూడా వచ్చేస్తున్నాయి చూడండి. కరెక్ట్గా ఇందాక నైట్ అవుట్ కూడా చెయ్యొద్దులే అని అనుకున్నాను. తర్వాత ఎందుకులే, మళ్ళీ సబ్జెక్టులో అయితే మళ్ళీ కట్టుకోలేము అని కట్టుకోవడం గురించి పక్కనట్టండి. మళ్ళీ ఫెయిల్ అయితే ఎన్ని సబ్జెక్టులైనా ఆగొట్టుకుంటాం. అసలుకి ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. మా ఫ్రెండ్స్కి అయితే 2-3 ఉన్నాయిలేండి. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ పెట్టేశారు మాకు ప్రతి యూనిట్కి. అందులో ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు యూనిట్కి వచ్చి. ఏం మరి అది కూడా ఇదిగోండి సరిగ్గా కూడా వేసుకోలేదు. ఇక్కడ ఇది 7th క్వశ్చన్, ఇది 6th క్వశ్చన్. ఇదిగోండి ఇది 3rd క్వశ్చన్, అది కూడా సరిగ్గా వేయలేదు. అలా ఉంటుంది మరి మన 1 నైట్ బ్యాటింగ్. అసలుకే ఆవలింతలు వచ్చేస్తున్నాయి. మనం టీ ఒకటి కాసుకుందాం. మంచిగా టీ కాసుకుని అప్పుడు సో టీ కాసుకోవడానికి కిచెన్లోకి వచ్చాను. అప్పుడప్పుడు ఏదన్నా నైట్ అవుట్లు చేస్తే ఇలా టీ కాసుకోవడం నాకు బాగా అలవాటు. అండ్ పడుకోవడానికి కూడా, అంటే సరిగ్గా నిద్రపోకుండా నైట్ అవుట్ చేయడానికి కాస్త టీ కాసుకుంటాను. నాకు టీ బాగా అలవాటు. నేను ఎలాంటి టీల మీద చాలా రకరకాల ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేస్తూ ఉంటాను. సో మీరు చూసి నవ్వుకోండి అంతే, కాస్త ట్రోల్ చేయకండి. ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఏ కాలేజ్ అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈలోపు అది మరుగుతూ ఉంటుంది. ఈ ఫోన్లో కూడా సరిగ్గా ఛార్జింగ్ లేదు. అండ్ ఛార్జింగ్ ఎంత ఉంది చూసి చెప్తాను. అరే ఛార్జింగ్ 10 అయిపోయింది. అండ్ వెయిట్, నేను కేబుల్ కనెక్ట్ చేస్తాను. ఆల్రెడీ పవర్ బ్యాంక్ ఎక్కడ ఉంది, కేబుల్ కనెక్ట్ చేస్తాను. ఓకే, ఈ ఫోన్ అస్తమాట పడిపోతుంది. నాకు భయం వేస్తుంది ఏమవుద్దని. ఇదిగోండి టీ పౌడర్. ఇంకా అప్పుడే వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరన్నా ఇలా నైట్ అవుట్ చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సౌండ్ వింటున్నారా మీరు? చూపిస్తాను మీకు. అది పొంగ వస్తుంది. అరే ఎవరన్నా అమ్మాయిలు ఉంటే టీ గ్యాస్ లెవెల్ చూడండి రా బాబు. ఇదిగోండి పంచదార.
ఈలోపు టీ మరుగుతుంది కదా, సో మనం కాస్త మన గురించి మాట్లాడుకుందాం. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి మీరు ఏం పట్టించుకోకండి. మన స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందంటే, మనకి ఎగ్జామ్స్కి కొన్ని రోజులు హాలిడేస్ ఇస్తారు. అంటే ప్రిపరేషన్ హాలిడేస్ ఒక వారం రోజుల కనీసం మినిమం 4-5 డేస్ అన్న ఇస్తారు. నేను ఆ 4-5 డేస్ కూడా యూజ్ చేసి, అండ్ ఈరోజు లాస్ట్ డే కూడా, అంటే ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటాయి కదా, అందులో లాస్ట్ డే కూడా యూజ్ చేసి నైట్ అవుట్ చేస్తున్నాను. రేపు P&S ఎగ్జామ్ ఉంది. P&S ఎగ్జామ్ అంటే ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్. అంటే అది కొంతమందికి ఈజీగానే ఉండొచ్చు, అంటే ఒక్కో రెగ్యులేషన్కి ఒక్కోలా ఉంటుంది, అండ్ ఒక్కో రెగ్యులేషన్ నోట్స్ వేరేగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఎలాగంటే, మన ఇంటర్లో అయితే మన సీనియర్స్ నోట్స్ ఉంటాయి కదా, అవి మనం యూస్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు బీటెక్లో ఎలా అనుకుంటున్నారు, రెగ్యులేషన్స్ అంటే నాకు కూడా తెలీదు. నిన్న మొత్తం సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఒక్కో రెగ్యులేషన్కి ఒక్కోలా ఉంటాయి. మన రెగ్యులేషన్లో ఉన్న టాపిక్స్ పక్క రెగ్యులేషన్లో ఉండవు. అంటే మాది BEd 23, BEd 20లో ఇలాంటి వాటిల్లో ఉండవు. సో మా రెగ్యులేషన్కి ఉన్న టాపిక్స్ ఓన్లీ మాకు ఉంటాయి, వేరే వాళ్ళకి ఉండవు. బయట నాయిస్ కూడా ఎక్కువ ఉంది, చుట్టాలు ఎక్కువ పిలుస్తున్నట్టున్నారు నన్ను. ఇంకా ఎలాంటి దెయ్యాలు తిరిగే టైంలో ఇలా టీలు కాసుకోవడం, నైట్ అవుట్లు చేయడం మనకి ఎంత అవసరం అంటారా? వీడియోలో మాట్లాడుతూ ఇదిగోండి టీ చూసారు ఎలా మరగొట్టేసాను. టీ మొత్తం మరిగిపోయింది. ఇంకా మన టీ వచ్చింది. మనం ఈ పవర్ బ్యాంకు, ఈ లైటింగ్, ఇది అది అట్టుకోవాలి. సో మన రూమ్కి వెళ్ళిపోదాం. మనం ఎంతో కష్టపడి టీ కాసుకున్నాం కదా, రివీల్ చేద్దాం ఎలా ఉందనేది. అమేజింగ్ కాదులేండి, నాకన్నా మీరు బాగా ఆడతారు అనుకుంటా. సో అది దాంట్లో కాస్త తీపి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా నేను ఒక 25 క్వశ్చన్స్ చూసాను అనుకుంటా, జస్ట్ చూసాను అంతే, మరి అంతలా ఏమీ ప్రిపేర్ అయిపోలేదు. ఇంకా 25 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే కొలు మూసుకొని కొడుకుంటాను. ఇప్పుడు కరెక్ట్గా 1:30 అయింది టైము. ఇంకా 5 వరకు నైట్ అవుట్ చేయడమే. ఇంకా రాత్రి అంతా నైట్ అవుట్ చేస్తూనే ఉంటాను. ఇంకా రాత్రి అంతా ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఏదో నాకు వస్తుంది, లేకపోతే లేదు. జస్ట్ పాస్ కాకుండా కాస్త మంచి మార్కులు రావాలి, CGPA కాస్త పెరగాలి. సో నైట్ అవుట్ తప్పదు. ఇంకా మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కామెంట్ బాక్స్లో మీరు ఏం చదువుతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో మంచి కంటెంట్స్ కూడా ఉంటాయి, స్టూడెంట్కి సంబంధించి, స్టూడెంట్ లైఫ్ సంబంధించి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.